కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాజ్యసభకు వైఎస్ షర్మిల అంటూ ప్రచారం నడుస్తోంది. ఏప్రిల్లో కర్ణాటకలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్దల సభకు పంపిస్తాము అంటూ గతంలో షర్మిలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అదే హామీతో కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసింది షర్మిల. ఇటీవలే రాహుల్ గాంధీతో షర్మిల సమావేశమైనట్టు తెలుస్తోంది. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు రాహుల్ గాంధీని షర్మిల ఆహ్వానించింది. ఇదే నేపథ్యంలో వచ్చే నెలలో కూడా ఏపీకి రాహుల్ గాంధీ రానున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇటు రాజ్యసభకు షర్మిలని పంపిస్తున్నారు అంటూ కూడా ఒక ప్రచారం అయితే నడుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటూ ఇటు త్వరలో రాజ్యసభకు వైఎస్ షర్మిల అంటూ ప్రచారం నడుస్తోంది. అసలు ఎంత మేరకు నిజం ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు దానికి సంబంధించిన రాజ్యసభ అభ్యర్థం మరియు రాహుల్ గాంధీ ఏపీ పర్యటన పైన ప్రస్తుతం ఏపీలో రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపుతారంటూ కూడా మొన్న ఇటీవల ఏదైతే రాహుల్ గాంధీతో కలిసి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ భేటీ తర్వాత పెద్ద ఎత్తున రాజ్యసభకి ఏదైతే కర్ణాటక నుండి ఏదైతే ఏప్రిల్లో కర్ణాటకలో ఖాళీ అవనున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒక దానిని షర్మిలకు ఎంపిక చేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే అంటే ఈ విషయంలో ఆమె ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం కావచ్చు, ఈ వ్యవహారం అంతా కూడా ఏదైతే డికే శివకుమార్ పెద్ద ఎత్తున చక్రం తిప్పారు. డికే శివకుమార్ రాజ్యసభ అభ్యర్థానికి కూడా ఆయన పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తా ఉంది. గతంలో ఏదైతే వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఇవన్నీ కూడా డికే శివకుమార్ ఆధ్వర్యంలో అవడం జరిగింది. సో అప్పుడు ఇచ్చినటువంటి హామీల మేరకే ఇప్పుడు కూడా డికే శివకుమార్ ముందుండి సో ఈ ఏదైతే రాజ్యసభకు సంబంధించి ఆమెకు సీటు ఏదైతే ఇప్పుడు 4 ఖాళీ అవుతున్నాయో ఆ ఖాళీల్లో ఒక దానిని ఆమెకు ఇవ్వనున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఆమె కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె చేస్తున్నటువంటి కృషిని గుర్తించినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆమె ప్రోగ్రామ్స్ చేయడం కానీ ఏదైతే ఎన్నికల సమయంలో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో లేనప్పటికీ కూడా ప్రస్తుతం ఆమెకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆమెకున్నటువంటి ఈ వైఎస్ఆర్ వారసత్వం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లింది. సో దీంట్లో భాగంగానే ఆమె సేవలు గుర్తించినటువంటి రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున్ ఖర్గే, డికే శివకుమార్ వీళ్ళందరూ కూడా సో ఆమెను ముఖ్యంగా రాజ్యసభ సీటు ఇచ్చి ఆమెకు గుర్తింపు ఇవ్వాలనేది. అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే గతంలో ఏదైతే షర్మిలకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందో దాని ప్రకారంగా ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ లో ఏదైతే వైఎస్ఆర్ టీపీని విలీనం చేసిందో దీని వల్ల కూడా ఇటు రాజ్యసభకు టికెట్ ఖరారైంది అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. దీని గురించి ఏమంటారు? అప్పుడు ఏదైతే వైఎస్ఆర్ టీపీగా ఇక్కడ ఉన్నప్పుడు ఆమెకు గతంలోనే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో డికే శివకుమార్ అప్పుడు మాట్లాడారు. సో దాంతో పాటు సో ఆమె పార్టీ కోరినట్టుగానే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. అక్కడ ఏదైతే పోటీ కూడా చేసింది, అంటే పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కడప నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు ఏదో ఒక పదవి ఇచ్చి మనం మాట నిలబెట్టుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కర్ణాటకలో ఏదైతే ఈ 4 సీట్లు ఖాళీ కాబోతున్నాయో రాజ్యసభ సీట్లు, దాంట్లో ఒక దానిని షర్మిలకు ఇవ్వాలనేది నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. రాజకీయ వర్గాల్లో అటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటుగా రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీ పర్యటనలో ఉంటారు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఇటీవల ఆమె చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయినటువంటి షర్మిల ఏపీలో చేపట్టనున్నటువంటి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు ఆయన్ని ఆహ్వానించారు. మరి ఫిబ్రవరిలో 20 ఏళ్లు పూర్తి కానుంది. అంటే ఈ హామీ పథకం, ఉపాధి హామీ పథకం వచ్చి కూడా 20 ఏళ్లు పూర్తి కానుంది. సో దాని సందర్భంగా ఫిబ్రవరి 2 రోజున అనంతపురం జిల్లా బండ్లపల్లిలో సో ఇది మొదలైంది. సో అక్కడి నుంచే మళ్ళీ యాత్ర మొదలు పెడతానంటూ కూడా ఆమె చెప్తా ఉంది. సో ఈ యాత్రకి
ఆయన రావడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఈ యాత్రలో మొత్తం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరూ కూడా అటు కేంద్రం నుంచి ఏదైతే రాహుల్ కావచ్చు, ఇంకొంతమంది కీలక నేతలు కూడా వస్తారనే ప్రచారం జరుగుతోంది. సో ఈ యాత్రతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి ఇది చేసుకునే అవకాశం ఉంటది. ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి ఇది ఒక సరైన అవకాశం. ఎందుకంటే ఈ ఉపాధి హామీ పథకం అనేది గత 20 సంవత్సరాలుగా ఎంతో ముఖ్యంగా ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు పేరు మార్చి దాన్ని బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలకు గురి చేస్తుందంటూ కూడా షర్మిల ఇది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు షర్మిల ఉన్నటువంటి రాజకీయ ప్రతిభ కావచ్చు, షర్మిలకు ఉన్నటువంటి చరిష్మాతో కావచ్చు, ప్రస్తుతం కొంచెం కూడా లేని వాటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంతో కొంత మేర ముందుకొచ్చింది. సో ఇప్పుడు రాహుల్ రాకతో మరింత ముందుకు సాగనుంది. దాంట్లో అంటే కీలకంగా మరి ఇప్పుడు షర్మిల రాజ్యసభ ఎంట్రీ అనేది ఇటు ఏబీ రాజకీయాల్లో ఇటు కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ గా కూడా మారే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఒక రాజ్యసభ ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆమెకు కూడా కొన్ని ప్రోటోకాల్స్ అవన్నీ ఉంటాయి. దేశ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున మలుపు తిప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు రాష్ట్రంలోనూ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటది. అంటే కోఆర్డినేషన్ ఎక్కువగా ఉంటది, అందరు నేతలతో సమన్వయం చేసుకునే అధికారం ఉంటది. కాబట్టి సో ఆ పదవి ఇస్తే గనక ఆమె కూడా ఆ పదవి కాన్ఫిడెన్స్ తో ఇంకా మరీ ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటది. కాబట్టి ఇదంతా గమనించినటువంటి రాహుల్ గాంధీ సో ఆమెకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే అటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ గాంధీ భవన్ లో గానీ, ఇటు ఢిల్లీ గాంధీ భవన్ లో గానీ పెద్ద ఎత్తున ఆమెకు పదవి ఇస్తారంటూ కూడా తెలుస్తా ఉంది. అటు కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆమె ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి చేసినటువంటి కృషిలో భాగంగానే, దాంతో పాటు ఆ పార్టీ విలీనం అప్పుడు ఇచ్చినటువంటి మాటలో భాగంగానే ఆమెకు ఈ పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాజ్యసభకు వైఎస్ షర్మిల అంటూ ప్రచారం నడుస్తోంది. ఇక ఏప్రిల్లో కర్ణాటకలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఇక కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక పెద్దల సభకు పంపిస్తాము అంటూ గతంలో షర్మిలకు కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది. ఇక అదే హామీతో కాంగ్రెస్లో అయితే వైఎస్ఆర్టీపీని విలీనం చేసింది షర్మిల. ఇక ఇటీవలే రాహుల్ గాంధీతో కూడా షర్మిల సమావేశమైనట్టు తెలుస్తోంది. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు ఇటు రాహుల్ గాంధీని వైఎస్ షర్మిల ఆహ్వానించింది. వచ్చే నెలలో ఏపీకి రాహుల్ గాంధీ రానున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేసిన కృషి అయి ఉండొచ్చు, లేదా వైఎస్ఆర్ టీపీని అయితే విలీనం చేసిందో అప్పట్లో గతంలో అయితే షర్మిలకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందో వీటన్నింటినీ కన్సిడర్ చేసుకుని కూడా ఇటు రాజ్యసభకు టికెట్ ఖరారు చేస్తారనే ప్రచారం కూడా గట్టిగానే నడుస్తుంది.